నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। అమలు చేయగలిగే హామీలతోనే మేనిఫెస్టో ఇచ్చామన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల। పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం। విపక్షాలపై అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు విమర్శల దాడి। సీఎం రమేష్ కు ధనబలం ఉంటే నాకు ప్రజాబలం ఉందంటూ స్పష్టం। ఆకివీడు మండలం పెదకాపువరంలో కలవపూడి శివ ఆటో ర్యాలీ। స్వతంత్ర అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించారంటూ విజ్ఞప్తి। జగన్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి వర్మ। రాష్ట్రంలో కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ధీమా। వైసీపీ మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేయగలిగినవే అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు। ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో అమలు కాని హామీలేవీ లేవని అన్నారు। తమ మేనిఫెస్టోలో సంక్షేమం అభివృద్ధికే ప్రాధాన్యతనిచ్చామని అన్నారు। ప్రజలకు మేలు చేసే పథకాలనే మేనిఫెస్టోలు చేపట్టామని అన్నారు। ఎన్నికలు వస్తున్నాయని ఎడాపెడా హామీలు ఇవ్వడం లేదని, పేదల జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమన్నారు। తాము చేయగలిగినవే మేనిఫెస్టోలో పెట్టామని, కరోనా సమయంలోనూ ఎలాంటి పథకాలను ఆపలేదని అన్నారు। రాష్ట్ర అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చామని, పెన్షన్ 3000 అందించగలిగామని అన్నారు। అత్యాశతో దురాశతో గతంలో తను చేసిన ఈ నాటకం అయితే ఉందో దాన్ని ఇంకోసారి ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు పక్కన కూటమి బలం అనేది ఒకటి యాడ్ అయింది కాబట్టి దాంతో మరింత బలంగా ఓదరగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు। మాకు సంబంధించినంత వరకు మేము ముందు నుంచే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే చేయగలమో అది మాత్రమే 19లో చెప్పి దానికంటే ఎక్కువ చేసినప్పటికీ అలాంటి వెసులుబాటు ఉన్నంతసేపు ఎలాగూ చేస్తామని మరి హామీ ఎలాగూ ఉంది। కానీ 19-24 మధ్య ఏ కార్యక్రమాలు అయితే టేకప్ చేశామో వాటిని కొనసాగించడం, ఎందుకంటే అవన్నీ కూడా పేదల జీవితాల్లో మంచి మార్పు, పెనుమార్పుకు దారి తీస్తున్నందువల్ల, గట్టిగా పునాదులు బలంగా పడినందువల్ల ఇవి కంటిన్యూ చేస్తే వచ్చే 5-10 ఏళ్లలో మొత్తం రాష్ట్రం స్వరూపమే మారిపోయి ఒక అభివృద్ధిలో, సంక్షేమంలో, అలాగే మొత్తంగా ఒక అభ్యుదయకరమైన సమాజం దిశగా అడుగులు వేసే రకంగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది। సొల్లు హామీలు లేదా అందరం తాయిలాలని పిలుచుకునేవి ఏదో ఒకటి 10, 4 అవతల వాడు 2 అన్నాడు కదా మనం 4 చేద్దామనే పోటీకి పోకుండా, అదొక వేలం పాటలో అన్నట్టు నేను 1 ఇస్తానంటే లేదు నేను 2 ఇస్తానని పోటీకి పోకుండా పూర్తిగా నేల మీద నిలబడి ఓ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను మొన్న రిలీజ్ చేశారు। ఇందులో ఎక్కడ మన ఆర్థిక పరిస్థితిని మొత్తం బేరీజ్ వేసుకుని చేయగలిగిన దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం। వాటిని అమలు చేయడం అనేది గ్యారంటీ కూడా అసలు అవసరం లేదు, ఆయన గ్యారంటీ అనేది అది చెప్పనవసరం లేకుండానే అమలు చేయగలిగినవి చెప్పడంలోనే, ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో మొదలు పెట్టింది। ఏవో 6 పాయింట్స్ కింద పెట్టేసి, ప్యాకేజ్ 6 కిందనో ఏదో పెట్టేసి సూపర్ 6 అనే పేరుతో అనౌన్స్ చేసేసింది। సహజంగానే అబద్ధం ఎప్పుడు అందంగా ఉంటుంది, దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయినా అయితే దాంతో పోటీకి పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు। కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు, ఎందుకంటే తెలుసు ఉన్న పరిస్థితి తెలుసు। ఆర్థిక సంక్షోభం కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటోంది, మన రాష్ట్రం మినహాయింపు కాదు। కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం, అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు, అసెట్స్ క్రియేషన్ జరిగింది। మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి, అభివృద్ధి పథకాల దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి అన్ని కూడా ఏది ఆగకుండా శరవేగంగా కొన్ని ముగిసే దశలో అవి ఫైనల్ స్టేజ్లోకి వచ్చాయి, అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం। బహుశా ఇది ఇలాంటి అరుదైన దృశ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తుంది।
సీఎం రమేష్ వద్ద ధనబలం ఉంటే తన వద్ద ప్రజాబలం ఉందని అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు. అయ్యన్న పాత్రుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధిని చేయలేదని, సీఎం రమేష్ కి ఈ ప్రాంత సమస్యలు గాని ప్రజల మనోభావాలు గాని తెలియవని అన్నారు. వేల కోట్ల సంపదను దాచుకోవడం కోసమే సీఎం రమేష్ బీజేపీలో చేరారని అన్నారు. రానున్న ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో ఎంపీగా తాను గెలుస్తానని బూడి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. ప్రచార కార్యక్రమాలకు వచ్చేటువంటి సిద్ధం మహాసభలకు వచ్చినటువంటి జన సందోహాన్ని చూస్తేనే ఇటే అర్థమవుతారు. ఇక శాసనసభ్యుల మీద పోటీ చేసేటువంటి అభ్యర్థులు సీఎం రమేష్ దగ్గర మోకరెళ్లి ఈ రోజు నర్సీపట్నం అభ్యర్థి సైతం కొడుకుని పార్లమెంట్ సభ్యుడిగా తప్పనిసరిగా పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడికి అల్టిమేటం జారీ చేసినాడు. సీఎం రమేష్ ఇచ్చినటువంటి డబ్బుకు కక్కుర్తిపడి ఈ రోజు ఆ మాట్లాడకుండా అనేక సందర్భాలు శాసనసభ్యుడు గణేష్ చెప్పడం జరిగింది. గణేష్ మాట్లాడడానికి ఈ రోజు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. గడిచినటువంటి ఎన్నికల్లో కూడా గణేష్ ఏ విధంగా గెలిపించారు. నీ పాలనలో నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు, నువ్వు పంచాయతీ మంత్రిగా ఉండేటప్పుడు ఈ నియోజకవర్గాన్ని కానీ ఈ ప్రాంతానికి కానీ నువ్వు చేసింది ఏమైనా ఉందా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. ప్రత్యేకించి గణేష్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని అలా మాకు మెడికల్ కాలేజీ ఇవ్వండి అంటే వెంటనే గణేష్ ఇచ్చిన మాట ప్రకారంగా ఇక్కడ ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కెనాల్స్ ఆధునీకరణ జరగలేదని చెప్పి అంటే సుమారుగా 400 కోట్ల పైచలకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ పూర్తయింది, పనులు కూడా జరుగుతాయి. ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం తాండవ రిజర్వాయర్ అనేది ఈ ప్రాంత రైతులకి కావాల్సినటువంటి కార్యక్రమం ఇది. శాశ్వతంగా పంటలు పండాలి, నిత్యం వాటర్ మారాలి, తాగునీటి అవసరాలు తీరాలి అంటే తాండవ రిజర్వాయర్ ని ఆధునీకరణ చేయాలి. నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఏది కూడా పట్టించుకోకుండా ఈ రోజు సీఎం రమేష్ మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు రాజ్యసభ మెంబర్ గా 2 దఫాలుగా చేస్తా ఉన్నావు. ఏం చేసావు ఈ ప్రాంతానికి? అనకాపల్లి పార్లమెంట్ గురించి ఏ రోజైనా మాట్లాడావా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నరేంద్ర మోడీ మీద ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఎప్పుడైనా సరే ఒత్తిడి తీసుకొచ్చావా? ఈ రోజు నీకు గుర్తొచ్చిందా? ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేకపోయినావు? ఈ ప్రాంతంలోనూ నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు తప్ప ఈ ప్రాంతంలో ఎప్పుడైనా అడుగు పెట్టావా? ఈ ప్రాంత సమస్యలు తెలుసా? ఈ ప్రాంత ప్రజలకు మనోభావాలు తెలుసా? ఏ రోజైనా కేవలం నీ సంపాదన దాచుకోవడానికి దోచుకున్నటువంటి దాన్ని అడ్డుగోలుగా దోచుకున్న సంపాదనని దాచుకోవడానికి ఎటువంటి ఎంక్వైరీలు కూడా లేకపోకుండా ఉండేదానికి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాడు చంద్రబాబు నాయుడు పంపిస్తే నువ్వు బీజేపీలోకి వెళ్ళావు. వాస్తవంగా ఈ రోజు కూడా నీ బ్లడ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం బ్లడ్ తప్ప బీజేపీ బ్లడ్ కాదు. అందుకే ఈ రోజు ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి వారు సైతం, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వారు సైతం నీకు ఓటు వేయడానికి ఈ ప్రాంతంలో ఎవరు కూడా సిద్ధంగా లేనటువంటి విషయాన్ని ఇప్పటికే నువ్వు తెలుసుకున్నావని చెప్పి అంతా అవినీతి పరులే అంటూ వైసీపీ నాయకులు తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని కూటమి తాడేపల్లిగూడెం జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని హైవే పక్కన ఉన్న కేఎస్ఎన్ కాలనీలోని జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు మాట్లాడుతూ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపి, వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల అభిమానం ఉన్న పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, మన బతుకులు బాగుపడాలి. 3 లక్షల ఇళ్లకి డబ్బులు ఇస్తే దాంట్లో 25,000 ఇళ్లు కూడా కట్టుకోలేని అసమర్థ సీఎం. ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీకి ఇచ్చి టిట్కో ఇల్లు ఇస్తే అవి కూడా అప్పచెప్పలేనటువంటి అసమర్థ సీఎం. రాజధాని లేని రాష్ట్రం చేసిన సీఎం. 7,000 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెడితే అక్కడ రాజధాని డెవలప్ చేయలేక చేతులెత్తిన ప్రభుత్వం ఇది. పోలవరం ప్రాజెక్టు మా నాన్న 125 విగ్రహం పెట్టేస్తాను. ఎందుకన్నా వచ్చే నెలలోనే మీకు వచ్చే సంవత్సరం పలానా డేట్ ఓపెనింగ్ అని 3 డేట్లు అయితే నువ్వు దాన్ని తెచ్చుకోలేకపోయావు. ప్రత్యేక హోదా లేదు, నిరుద్యోగ భృతి లేదు, నిరుద్యోగ క్యాలెండర్ లేదు. నువ్వన్నీ 99% చేసేదంట. బటన్ నొక్కి కార్యక్రమం. బటన్ ఎవరైనా నొక్కుతారు, నాకు ఇస్తే నేను కూడా నొక్కుతాను. మీరు నాకు ట్యాక్సీలు కట్టండి, మీ బటన్ నొక్కి మళ్ళీ అకౌంట్లో వేసేస్తాను. నేను కూడా మేనేజర్ నొక్కేస్తాను బటన్. నేను పెడితే మేనేజర్ నొక్కేస్తారు, ఎవరి అకౌంట్ లో కూడా వేసేస్తాం. మీరు కానీ పన్నులు నాకు కట్టండి. మన డబ్బులు మన దగ్గర తీసుకుని అది దాంట్లో కొంత కొట్టేసి ఉన్న డబ్బు మన బటన్ నొక్కి కార్యక్రమం పెట్టి రాష్ట్రాన్ని బటన్ మత్తులో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన కాళ్ళు చేతులు కూడా తీసేసి ఇవాళ మన కష్టపడలేని సందర్భంగా తీసుకొచ్చి మనుషుల్ని సోమరపోతుల్లో తయారు చేసి ఇంటింటికి బియ్యం ఇస్తున్నాం, నెలకు 3,000 ఇస్తున్నాం. మీ బాబు డబ్బులు ఇస్తున్నారని అడుగుతూ ఉన్నా. లెక్కల్లో వచ్చింది, ఇసుకలో వచ్చింది, కొట్టేసిన డబ్బులే. ఈ రోడ్లలో కొట్టేసిన డబ్బులు.
నేనేమంటానంటే 3,000 కదా 5,000 ఇస్తే తీసుకోండి, అది మీ హక్కు. కానీ జనసేన పార్టీ ఓటేయండి. ఎందుకంటే జనసేన పార్టీకి ఓటేస్తే ఈ బెనిఫిట్ వాడు చెప్తా. 5 సంవత్సరాలు 60 నెలలు, 60 నెలలకి 60,000 రూపాయలు ఎక్స్ట్రా పెన్షన్ వస్తుంది. 60,000 నష్టం కావాలా మీకు? ఇప్పుడు ఇచ్చే 3,004 కేవలం మీరు ఆలోచించుకోండి. వృద్ధులకి, వికలాంగులకి ఈ లాజిక్ మిస్ అవ్వద్దు. కూటమిని గెలిపించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. 5వ నెంబర్ గుర్తు గాజు గ్లాసు, 5వ నెంబర్ గుర్తు గాజు గ్లాసు. మరి ఓటేయండి. మీ ఇంట్లో పెద్ద కొడుకు ఉండే అవకాశాన్ని నాకు ఇవ్వండి. మీ కష్టాలు నేను తీసి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరి దగ్గర గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాలువల మరమ్మతులు చేయించి రైతాంగానికి సాగునీటి సమస్య లేకుండా చూసుకునేవాడినని మాజీ ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరంలో కలవపూడి శివ ఆటోలో రోడ్ షో చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వెంకయ్య వయ్యూరు కాలువ గుర్రపు డెక్కతో నిండి ఉండడాన్ని ఆయన పరిశీలించారు. కలవపూడి శివ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో తగు చర్యలు తీసుకునేవాడినని వివరించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలతో పాటు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సింహం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఓటర్లను అభ్యర్థించారు. ఆయనతో పాటు ప్రచారంలో మేడవరపు వీరభద్రరావు, పుష్పారావు, మద్దూరి గౌరీ, శ్రీనివాస్, గోపి, జడ్డు శ్రీనివాస్, జడ్డు బ్రహ్మాజీరావు, అడ్డాల రాజేష్, జడ్డు చిరంజీవి, సింహాద్రి రామకృష్ణ, కోన నాగేశ్వరరావు, వడ్డే వెంకట సత్యనారాయణ, రాజ్యలక్ష్మి, పెద్ద ఎత్తున మహిళలు, యువత, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. వెంకయ్య వయ్యారు కాలువ పెదకాపురం వంతెన దగ్గర ఈరోజు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే కింద సాగునీరు అందని పరిస్థితి, చెరువులకి నీరు అందని పరిస్థితి, అలాగే కనీసం మంచినీరు అందని పరిస్థితి ఉంది. గతంలో మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కాలువలన్నింటిని కూడా మరమ్మతులు చేయించేవాళ్ళం. తద్వారా రైతాంగానికి ఎక్కడ సమస్యలు అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో రైతులకు నీరందని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ వెంకయ్య కాలువ పూర్తిగా గొరవడెక్క ఏదో మట్టి పెన్నులు వేసుకుపోయినట్టు, మట్టి కాలువ పూడిపోయినట్టు అంత స్థాయిలో పూర్తిగా పూడిపోవటం దురదృష్టకరం. దీనికి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజాప్రతినిధిగా ఉండి వీటిని మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరికీ, రైతులందరికీ మనం గతంలో ఎప్పుడూ కూడా రైతులకి సమస్యలు లేకుండా కాలువలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించేవాళ్ళం. అదే పరిస్థితి మళ్ళీ రావాలి. రైతులందరికీ కూడా నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. నేను ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి గెలిపించండి. ఈ కాలువలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇదివరకులా గతంలో ఎలాగ చేశామో అలాగే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించి దానికి పక్కాగా ప్రణాళిక చేసి నీటి ఎద్దడి లేకుండా, మంచినీటి సమస్యలు లేకుండా చేయగలుగుతానని చెప్పి రైతాంగానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అధికారులు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండి రైతులకి అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులు కానీ ఈ కార్యక్రమాలు చేయాలి. దురదృష్టం ఏమీ జరగట్లేదు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ చెత్తని తొలగించి రైతులకి అదేవిధంగా గ్రామాలలోని ప్రజలకి తాగునీరు అందించమని చెప్పి సవినయంగా కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి పాలనతో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని కూటమి బీజేపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన భీమవరంలోని తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రంలోనూ ఉంటే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచారని, అందుకే ఆయన్ను మరోసారి గెలిపించుకోవడానికి దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులతో పాటు తాను భారీ మెజార్టీతో గెలుపొందనున్నట్టు తెలిపారు. వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని, మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కూటమికి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నరసాపురం పార్లమెంట్లో శాసనసభ అభ్యర్థులతో కలిపి విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున స్పందన కనపడతాం. మండుటెండలో సైతం వేలాది మంది మహిళలు, యువకులు, వృద్ధులు వారు పలుకుతున్నటువంటి స్వాగతం చూస్తూ ఉంటే అనుకున్న దానికన్నా పెద్ద మెజార్టీ
ఈ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి నాకు అదేవిధంగా 7 శాసనసభ అభ్యర్థులకు కూడా రాబోతా ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడతాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత పెద్ద ఎత్తున కనపడతాం. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని ఏ వర్గానికి కూడా మినహాయింపు లేకుండా వంచింది అనేటువంటి విషయం ప్రజలు గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి చేతుల్లో నమ్మి మోసపోయాం అనేటువంటి అభిప్రాయం వేళ ప్రజల్లో ఉంది. కాబట్టి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు కావడం, ముఖ్యంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలకి, పేదలకు, అట్టడుగు వర్గాల ప్రజలకి ఆయన ప్రకటించినటువంటి అంత్యోదయ పథకాలు ఏతున్నాయో, సంక్షేమ పథకాలు ఏతున్నాయో వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 14 సంవత్సరాల కాలంలో ఆయన పనితీరును, 5 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డికి పనితీరును ప్రజలు బేరీజు వేసుకుని ఈవేళ ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా తప్పు చేసేటువంటి అభిప్రాయానికి రాష్ట్రంలో ప్రజలు రావడం జరిగింది. ఈవేళ వారి తప్పుని సరిచేసుకునేటువంటి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయం మే 13 అనేటువంటి సంగతి. మే 13 నాడు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునివ్వడానికి ఈ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను, 7 శాసనసభ అభ్యర్థులు 1+7 రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా భారీ మెజార్టీతో, అంతేకాదు ఈ పార్లమెంటుకి భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చాక ఏం చేసింది గత 10 సంవత్సరాల నుండి, అలాగే నేను ఎన్నికవుతే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో నేను ఏమి చేస్తాననేటువంటి విషయం కదా ప్రజలకి. అన్నిటికైనా ముఖ్యమైనటువంటి విషయం, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉందో ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఎన్నుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటే అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు వివరిస్తాం. అదేవిధంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ కూటమికి చెందినటువంటి ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. కానీ రాష్ట్రంలో వేరే పార్టీకి అధికారం కట్టబెట్టడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా వివరిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.